హలో అండి. ఈరోజు ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక రాజు అయితే కావ్యని బెడ్రూమ్లోకి అయితే పిలుస్తాడనమాట. ఇక పిలిచి వాళ్ళ ఫస్ట్ నైట్ జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఇక వెంటనే కావ్య, ఏం చేస్తున్నారండి మీరు? స్వప్న శ్రీమంతానికి వచ్చి ఇలా చేస్తే బాగోదని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు రాజు, నాకు కొంచెం సెన్స్ ఉంది, నిన్ను పిలిచింది అందుకు కాదు అని చెప్పేసి, ఇందుకు అని చెప్పేసి తన చేతిలో ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ అయితే తన చేతిలో పెడతాడనమాట. ఇక ఏంటండి, నా కోసం గిఫ్ట్ తెచ్చారా? మీరు నా కోసం పెద్ద పెద్ద నగలేమీ తీసుకురాపోయినా ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా సరే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే నువ్వు ఏదేదో ఊహించుకొని నన్ను అలా అనుకో అని చెప్పేసి అని రాజు అనగానే, అయినా మగాళ్ళు అలా పిలిస్తే ఏ పెళ్ళమైనా ఎలాగే ఫీల్ అవుతుంది. అయినా ఇప్పుడు ఈ నెక్లెస్ ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి ఆ బాక్స్లో ఉన్న నెక్లెస్ని అయితే చూస్తుందనమాట. ఇక వెంటనే రాజు, ఆ రోజు ఈ నెక్లెస్ విషయంలోనే నువ్వు స్వప్నం తిట్టావు కదా, అదే ఇప్పుడు నువ్వు గిఫ్ట్గా ఇచ్చావనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ అక్క అని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట. అవును, సంతోషిస్తుంది. ఈ లోకంలో నా సంతోషం తప్ప అందరి సంతోషం గురించి ఆలోచిస్తారు మీరు అని చెప్పేసి కావ్యత అంటుందన్నమాట. ఇప్పుడు నీకేం చేశాను, నీతోనే బాగానే ఉంటున్నాను కదా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక అప్పుడైతే కావ్య ఉంటున్నారు బాగానే, అంటీ ముట్టనట్లు సరసం ఆడి ఆడనట్లు సముద్రంలో తీరంలాగా అలలు వచ్చి ఎప్పుడు తాకుతాయా అని ఎదురు చూస్తుంది నా మనసు. అలా ఉంది అనగానే, ఏంటి నా నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, కనిపిస్తూనే ఉంది కదా, నాతో అవసరం లేనప్పుడు పంతాలు పట్టింపులు గొడవలు, ఇప్పుడు మీకు కష్టం వచ్చేసరికి నేను గుర్తొచ్చేసాను అని చెప్పేసి కావైతే అని అనగానే, ఇంకా వెంటనే అయితే మొత్తం మనసులో దాచుకున్నాం అని చెప్పేసి అంటాడనమాట రాజు. మా ఆడాళ్ళు మనసు సముద్రం లాంటిదండి, ఏది మర్చిపోము, అన్నీ గుర్తుపెట్టుకునే ఉంటాం అని చెప్పేసి కావ్యైతే అంటదనమాట. ఇక తర్వాత అయితే రుద్రాణి అయితే ఇక విరిగిపోయిన కుర్చీలో కూర్చోవడానికి అయితే వెళ్తూ ఉంటుంటే, ఇంకా అంతలోనే శ్రీమంతానికి సంబంధించిన మేనేజర్ అయితే వచ్చేసి కూర్చోవద్దు కూర్చోవద్దు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అంతలోనే కనకం కూడా వచ్చేసి కూర్చోవద్దు కూర్చోవద్దు అని చెప్పేసి ఆపినా కానీ ఇక వెంటనే రుద్రాణి అయితే, మీరెవరు నన్ను కూర్చోవద్దు అని చెప్పేసి అనడానికి, నేను కూర్చుంటానని చెప్పేసి వెళ్ళి కుర్చీలో కూర్చొని కింద అయితే పడిపోతుంది అనమాట. ఇక దీంతో కనకం, నన్ను విరిగిన కుర్చీలో వేసి చంపేయాలనుకున్నావా అని చెప్పేసి కనకాన్ని అయితే తిడతా ఉంటుంది. ఇక వెంటనే ధనలక్ష్మి, అదేంటి రుద్రాణి కనకమ్మని తిడతా, తను చెప్తూనే ఉంది కదా కూర్చోవద్దు కూర్చోవద్దు అని చెప్పేసి, అయినా కానీ కూర్చున్నావు, నీ తప్పు కదా, తనని తిడతావెందుకు అని చెప్పేసి అనగానే, ఇక సర్లే అని చెప్పేసి కనకం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ధనలక్ష్మి తనకు సపోర్ట్ చేసినందుకు. ఇక తర్వాత అయితే కావ్య అయితే రాజు ఇచ్చిన నెక్లెస్ తీసుకొని స్వప్న దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇక వెళ్ళి, అక్క నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి అనగానే, ఏంటి కావ్య అని చెప్పేసి అంటుంది. నువ్వే చూడు అని చెప్పేసి నెక్లెస్ని అయితే చూపిస్తుంది అనమాట. అది చూసి అయితే స్వప్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెంటనే కావ్యతో, ఇది నువ్వు అమ్మేయలేదా అని చెప్పేసి అనగానే, లేదక్క, ఇది నీ శ్రీమంతానికి దుగ్గిరాల ఇంటి నుంచి ఇచ్చే కానుక అని చెప్పేసి చెప్తూ ఉండగానే, ఇక బయట నుంచి రుద్రాణి ధాన్యలక్ష్మి అయితే చూస్తూ ఉండి ఇంకా లోపలికైతే వస్తారనమాట. శభాష్ కావ్య, మీరిద్దరు ఎంత తోడు దొంగలో అర్థమైంది. అక్కను మించిన చెల్లి, చెల్లిని మించిన అక్క, మహానటన చూపిస్తున్నారు. అయినా కనకం కూతుర్లు కదా, ఆ మాత్రం నటిస్తారులే అని చెప్పేసి రుద్రాణి అయితే అంటున్నదనమాట. ఇక అప్పుడే అపర్ణ కూడా వచ్చేసి, ఏమైంది ఇప్పుడు, ఎందుకు అంత వెటకారంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటదనమాట. ఏమైందా, కళ్ళ ముందు సాక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది కదా వదిన, నెక్లెస్ తీసుకోమని అక్కకు చెక్కు ఇచ్చి నెక్లెస్ కొనుక్కోమంది, అప్పుడు ఇష్యూ అయ్యేసరికి అక్కను తిట్టింది, ఇప్పుడు ఎలా చేసింది, దీన్ని ఏమంటారు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదా అనమాట. ఇక చావు తెలివితేటలు అంటారు, తోడబుట్టిన అక్కను ఒకలా చూసి మన ఇంట్లో మాత్రం అందరినీ అడుక్కునేలా చేస్తుంది అని చెప్పేసి ధాన్యలక్ష్మి కూడా అంటదనమాట. ఇక అంతలోనే సుభాష్, ప్రకాశం కూడా అక్కడికైతే వస్తారనమాట. ఇప్పుడు దాని గురించి అంత అవసరమా, మనం సీమంతానికి వచ్చాం, సీమంతం జరిపించి వెళ్దాం అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడు. ఎప్పటి లెక్క అప్పుడే తీర్చాలన్నయ్య అని చెప్పేసి రుద్రాణి అని అంటూ ఉంటుందన్నమాట. ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు కలిసి కావ్యని తిడుతూ ఉంటే రాజు అయితే వస్తాడనమాట. ఆ నెక్లెస్ నేనే తీసుకొచ్చాను, స్వప్నకి ఇవ్వమని నేనే చెప్పాను, ఇందులో కావ్య తప్పేం లేదని చెప్పేసి అంటాడనమాట. ఇంకా రుద్రాణి ధనలక్ష్మి సైలెంట్గా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక రాహుల్ అయితే రుద్రాణితో, మమ్మీ హాస్పిటల్ బిల్లు ఆఫీస్ చెక్ ద్వారా కాకుండా క్యాష్ ద్వారా పే చేశారట, ఆ డబ్బులు కూడా కావ్య నగలు కుదవపెట్టి తీసుకొచ్చారట అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట.
అందుకే నా వదిన ఇచ్చిన నగలేమీ వేసుకోకుండా వచ్చింది, చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పేసి ఇంట్లోకైతే వెళ్తుందనమాట. మళ్ళీ వెళ్ళేసి ఇక ఆపన్నాదేవిని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. వదిన, నువ్వు కావ్యకి నగలు ఇచ్చావు కదా అంటే, అవును ఇచ్చాను, పిచ్చిది వేసుకోవడం దానికి ఇష్టం లేదు, అందుకే వేసుకోకుండా వచ్చేసింది అని చెప్పేసి అనగానే, నీ పిచ్చి మొహం అనుకొని మనసులో అనుకుంటూ ఉండి, వేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదో లేకపోతే వేసుకోవడానికి అసలు లేవో అని చెప్పేసి అనగానే ఇంకా అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. నాకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.